అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకటి లీగల్ ఆస్పెక్ట్ ఒక డైమెన్షన్‌లో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ ఇష్యూ ఏముంది అంటే లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్‌గా ఒక విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి రిలిజియస్ ఆస్పెక్ట్స్‌లో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దీని వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి? దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? పరిణామాలు ఏంటి? పరిణామాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది మనం టెస్ట్ చేయాలి. కాబట్టి ఈ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నేను చాలా మందిని చూస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఇష్యూ ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు గూడా అందరూ కేవలం ఆహ్, ఒకే యాస్పెక్ట్‌లో మాట్లాడతారు. మతం మారినంత మాత్రాన కులం బోదు. కాబట్టి రిజర్వేషన్‌లు కంటిన్యూ అవ్వాలి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ చట్టం వాళ్ళకి అప్లికేబుల్ అవ్వాలి. ఇంతే. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే దాదాపుగా చెప్పలేని పరిస్థితే. ఎందుకు అంటే ఇదంతా గూడా ఒక, ఒక నెరేటివ్ సెట్ అయింది. ఒక నెరేటివ్ సెట్ అయ్యి, ఆ నెరేటివ్‌లోనే అందరూ గూడా ఆలోచిస్తున్నారు దీన్ని. దాన్ని దాటి మనము ఆ పరిధిని దాటి బయటకొచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ అంశం అర్థమవుతుంది. దాని మూలం అర్థమవుతుంది. అండ్ దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది మనం అర్థం జేసుకోవచ్చు. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నేను ఇష్యూ అందరికీ తెలుసనే భావిస్తున్నాను. అయినా గాని ఒకసారి నా కన్వీనియన్స్ కోసం ఇష్యూ ఏంటని చెప్తాను. ఇష్యూ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన ఒక తీర్పు. ఆ తీర్పు ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఒక వ్యక్తి పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, చాలా కాలంగా క్రిస్టియన్‌గానే అందరికీ పరిచితులైన వ్యక్తి. అతను షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలో పుట్టి, తర్వాత క్రిస్టియన్స్ అయ్యి, క్రిస్టియన్ పాస్టర్‌గా ఉండే క్రమంలో అతని మీద కొంతమంది అగ్రకులాల వాళ్ళు దాడి చేసి, ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అందరూ అగ్రకులాలనే దానిలో డిస్ప్యూట్ లేదు. అగ్రకులాలు దాడి చేసి, ఆ దాడి తర్వాత అట్రాసిటీ చట్టం కింద కేస్ పెట్టినప్పుడు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేస్ పెట్టినప్పుడు, ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నిందారోపితులు, వీళ్ళు ఏపీ హైకోర్ట్‌ని ఆశ్రయించారు. ఏపీ హైకోర్ట్ ఏమన్నదంటే, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ గాబట్టి ఇతనికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు. అలాగే ఈ దెబ్బలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ సింపుల్ ఇన్ నేచర్‌లో కనిపిస్తున్నాయి. సో, వీటిని కన్క్లూడ్ చేయడానికి ఇలాంటి అసాల్ట్ జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు గాబట్టి, ఇది క్వాష్ చేస్తున్నాం అని జెప్పేసి ఆ పర్టిక్యులర్ కేస్‌ని ఏపీ హైకోర్ట్ క్వాష్ చేసింది. ఏపీ హైకోర్ట్ క్వాష్ చేసిన తర్వాత దీని మీద అప్పీల్‌కెళ్లారు. అప్పీల్‌కి సుప్రీం కోర్ట్‌లో ఎస్ఎల్‌పీ వేస్తే, సుప్రీం కోర్ట్ గూడా ఏమన్నదంటే, ఏపీ హైకోర్ట్ చెప్పింది కరెక్టే. క్రిస్టియన్‌లుగా మారిన తర్వాత వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు. ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు గాబట్టి, ఈ ఎఫ్ఐఆర్ మెయింటైనబుల్ కాదు అనేది ఒక యాస్పెక్ట్. ఇంకోటి సరే ఎస్సీ, ఎస్టీయా కాదా అనే విషయం పక్కన పెడితే, దెబ్బలు తగిలాయి, గొడవ జరిగింది, ఇంకా వేరే ఆరోపణలున్నాయి. అందులో కులం ఒకటి. సో, వేరే ఆరోపణల్లో గూడా అంత రిలై అయ్యి ఆహ్, ఈ ఆహ్, ఈ ఎఫ్ఐఆర్‌ని కంటిన్యూ చేయడం అనేది అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ కిందనే అవుతుంది గాబట్టి, ఏపీ హైకోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే అని జెప్పి సుప్రీం కోర్ట్ గూడా చెప్పింది. చెప్పే క్రమంలో కొంచెం డిస్కషను ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కొంచెం మె అంటే మెజారిటీ ఆఫ్ జడ్జిమెంట్ ఎస్సీ, ఎస్టీ చట్టం గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్‌లో భాగంగా సుప్రీం కోర్ట్ చెప్పింది ఏంటి అంటే, ఎస్సీలు మతం మార్చుకొని క్రిస్టియన్‌లుగా మారిన తర్వాత వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు అని. దాని మీద మీడియా సంస్థలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆ తర్వాత లీగల్ జర్నల్స్ ఇవి ఒకరు అని లేకుండా అందరూ ఎస్సీ, ఎస్టీలకి ఇది వర్తించదు సుప్రీం కోర్ట్ అని రాశారు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇదేం కొత్త కాదు. 1950 తర్వాత మనకు అంటే మోర్ ఆర్ లెస్ మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎస్సీలుగా ఉన్నవాళ్ళు క్రిస్టియన్‌లుగా కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు అనేది ఇప్పుడొచ్చింది కొత్తదేం గాదు. ఇది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే సుప్రీం కోర్ట్ ఒక కేసులో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కేసు అప్పీల్‌కొచ్చినప్పుడు సుప్రీం కోర్ట్ మళ్ళీ ఒక్కసారి దాన్ని రియిటరేట్ చేసింది గాబట్టి ఇది మీడియా పెద్ద ఇష్యూగా దీన్ని పోర్ట్రే చేసింది. అయితే ఇది ఇష్యూ కొత్తది కాకపోయినా గానీ, ఇప్పుడు ఇంకా అసలు ఎస్సీల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు, ఆహ్, క్రిస్టియన్స్‌గా అయిన వాళ్ళు, వీళ్ళకి రిజర్వేషన్స్ వర్తించొచ్చా లేదా అనేది ఇంకా లార్జర్ క్వెషన్ ఇంకా పెండింగ్ ఉంది సుప్రీం కోర్ట్‌లో గూడా. ఆహ్, ఆహ్, వేరే కేసు, వేరే యాస్పెక్ట్ అది. బహుశా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ తర్వాత కొంచెం ఏదైనా ప్రెజుడిస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనం ఇష్యూలోకెళ్తే సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు అని చెప్పిన
అంశం ఏంటి? క్రిమినల్ చట్టం, క్రిమినల్ లా. రిజర్వేషన్ గురించి ఇది టాపిక్ కాదు. అయితే ఈ ఎస్సీ, ఎస్టీ చట్టము ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, పిఓఏ అంటాము. ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఎస్సీ స్టేటస్ పోతే క్రిస్టియన్ అయితే నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చాను. నేను రేపొద్దున క్రిస్టియన్ అయిన తర్వాత నాకు కులం లేదు. సో సుప్రీంకోర్టు ఇచ్చిన రీజనింగ్ ఏంటి అంటే, క్రిస్టియానిటీలో కులం లేదు కాబట్టి క్రిస్టియన్స్కి కులం లేదు, క్రిస్టియన్ మతంలో కులం లేదు, న్యూ టెస్టిమెంట్లో బైబిల్లో ఎక్కడా కూడా కులం లేదు అని చెప్తూ న్యూ టెస్టిమెంట్లో ఒక చాప్టర్ని కోట్ చేస్తూ దేవుడు ముందు అందరూ సమానమే, దేవుడు ముందుకు వెళ్ళిన తర్వాత ధనికుడు లేదు, పేదవాడు లేదు, జ్యూస్ లేదు, క్రిస్టియన్ లేడు, రోమన్ క్యాథలిక్ లేదు, ప్రొటెస్టెంట్ లేదు, వీళ్ళెవ్వరూ లేదు, అందరూ కూడా దేవుడు ముందు సమానమే అని బైబిల్‌లో ఉన్న, న్యూ టెస్టిమెంట్‌లో ఉన్న ఒక కోట్‌ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో కూడా పెట్టింది. మీరు చూడొచ్చు, పారాగ్రాఫ్ 33లో ఎక్కడో ఉంటది. సో సుప్రీంకోర్టు ఏమంటుంది? క్రిస్టియానిటీలో కులం లేదు కాబట్టి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు. ఇక్కడ నెక్స్ట్ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఈవెన్ యాజ్ ఆన్ టుడే అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ మీద, ముస్లింల మీద ఆర్ యాజ్ సచ్ క్రిస్టియన్స్ మీద కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు కట్టి అక్యూజ్డ్ పర్సన్‌గా చేయవచ్చు. అంటే నిందారోపితులు అవ్వచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ స్టేట్ ఉంది. కేరళలో మెజారిటీ చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు. క్రిస్టియన్స్‌లో మళ్ళా కులాలుంటాయి. అందులో మళ్ళా ఈ నాయర్ క్రిస్టియన్‌లని, వాళ్ళని, ఈ అప్పర్ కాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు, జనరేషన్స్ నుంచి వస్తున్న వాళ్ళు వీళ్ళుంటారు. వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు నమోదవుతాయి. ముస్లింల మీద కూడా అట్రాసిటీ కేసులు నమోదవుతాయి. ఎందుకు నమోదవుతాయి అంటే, ఎస్సీ, ఎస్టీ చట్టం ఏం చెప్తుంది అంటే, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ కాని వాళ్ళు ఉన్నారో, ఈ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ కాకుండా ఇతరులు ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీల మీద ఆ చట్టంలో చెప్పబడిన నేరాలకు పాల్పడితే వాళ్ళని ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వాళ్ళు శిక్షార్హులు అనేది చట్టం చెప్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ కాని వాళ్ళు అని చెప్తుంది. పర్టికులర్‌గా ఎవరు అని చెప్పట్లా. అంటే పర్టికులర్‌గా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని, ఈ కులాల పేర్లు గానీ, మతాల పేర్లు గానీ ఏవి చెప్పకుండా ఎస్సీ, ఎస్టీలు కాని వాళ్ళు అన్నారు. సో ముస్లింలు కూడా ఎస్సీ, ఎస్టీలు కాని వాళ్ళే గదా! క్రిస్టియన్‌లు కూడా ఎస్సీ, ఎస్టీ కాని వాళ్ళే గదా! కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ కేసులు పెడతారు. చాలా కేసులు ముస్లిమ్స్ మీద కూడా ఉన్నాయి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద. నా క్వెషన్ ఏంటంటే, నేను షెడ్యూల్ కాస్ట్ పర్సన్ నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత నా మీద కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు ఎవరన్నా ఆరోపిస్తే నా మీద కూడా కేసులు కడతారా? ఇది సాధ్యమేనా? అన్నప్పుడు మనకు ఒక లీగల్ సమస్య వస్తుందిక్కడ. అదేంటి అంటే, మీ మతం అంటే క్రిస్టియన్ మతం కులాన్ని రికగ్నైజ్ చేసింది. కులం అసలు రికగ్నైజే చేయట్లేదు గదా! అంటే కులం ప్రాక్టీస్ లేదు. సుప్రీంకోర్టు చెప్పింది కులం ప్రాక్టీస్ లేదు. మరి కులం ప్రాక్టీసే లేనివాడు, కులాన్నే నమ్మనివాడు, సమానత్వాన్ని నమ్మేవాడు అట్రాసిటీకి పాల్పడగలడా? సో సుప్రీంకోర్టు లాజిక్ ప్రకారం క్రిస్టియానిటీలో కులం లేదు కాబట్టి కులాధారిత కులాన్ని ఆధారం చేసుకొని కులాధారిత అణచివేతకి గురి చేయడానికి ఆస్కారం లేదు. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే, క్రిమినల్ లాలో ఇంటెన్షన్, మోటివ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అంటే ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు ఏ కారణంగా ఇతను క్రైమ్ చేశాడు? ఇతని మోటివ్ ఏంటి? ఇతని ఆబ్జెక్టివ్ ఏంటి? ఇతను ఎలాంటి గిల్టీ మైండ్‌తో ఉన్నాడు? ఏ ఏం ఆశించి ఇతను క్రైమ్ చేశాడు? అనేది చూడాలి. ఒకవేళ ఈ మోటివ్, ఇంటెన్షన్ ఇలాంటివి గాని ప్రూవ్ చేయకపోతే క్రిమినల్ చట్టంలో మర్డర్ చేశాడు కానీ కారణం తెలీదు అంటే శిక్ష వేయరు. ఎందుకంటే కారణం కూడా ఉండాలి. ఏ కారణం చేత చేశాడు? అతనికి ఏం లబ్ధి ఉంది? ఏం ఆశించి చేశాడు? అది కక్షతో చేశాడా? ఇంకెలా ఏ రూపాన చేశాడనేది క్రిమినల్ చట్టంలో మ్యాండేటరీ అది. సో ఇప్పుడు
నేను షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ నుంచి కన్వర్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ అట్రాసిటీకి పాల్పడగలనా? మై సింపుల్ ఆన్సర్ విల్ బి ఎ నో. ఎందుకు? నేనే ఆ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చాను కదా! అదే డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్‌లో ఉన్న వాళ్ళ మీద నేను కులాధారితంగా నేను అట్రాసిటీ చేయడం అనేది సాధ్యపడదు. నా నా ఇంటెన్షన్‌ని, నా మోటివ్‌ని ప్రూవ్ చేయడం అనేది దాదాపుగా క్రిమినల్ చట్టంలో సాధ్యపడదు. సో, ఆన్ 2 గ్రౌండ్స్. 1, కులం లేదు అని మీరు తేల్చి చెప్పిన తర్వాత, ఆ కులం ఆధారంగా నా మీద అట్రాసిటీ కేసులు కట్టడానికి వీల్లేదు. 2, నేను అదే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత, అదే కమ్యూనిటీ కాస్ట్ అట్రాసిటీ చేసే వీలు నా మీద లేదు. కాబట్టి ఇది అట్రాసిటీ చట్టం కింద ఆన్ వన్ హ్యాండ్ మీరు నేను మీరు క్రిస్టియానిటీలో కులం లేదు కాబట్టి వీళ్ళకి అప్లికేబుల్ కాదు అని చెప్తూనే, ఆన్ ద అదర్ హ్యాండ్ ఎస్సీ, ఎస్టీలు కన్వర్ట్ అయిన ఎస్సీ, ఎస్టీలు కన్వర్ట్ అయిన వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టగలము. చట్టం దీనికి అంగీకరిస్తుంది అని చెప్పడం అనేది కాంట్రడిక్టరీ. దేర్‌ఫోర్ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రిమినల్ లా, క్రిమినల్ చట్టానికి సంబంధించినంత వరకు ఈ జడ్జ్‌మెంట్ అనేది అంత సౌండ్ జడ్జ్‌మెంట్ కాదు. రీజనింగ్‌కి కొంచెం దూరంగా ఉండే జడ్జ్‌మెంట్ ఇది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రిలిమినరీ అబ్జెక్షన్. ఇప్పుడు ఇంకొక ఫినామినా చూద్దాం. నంబర్ 2, జడ్జ్‌మెంట్‌లో ఒక దగ్గర సుప్రీం కోర్ట్ ఏమంటదంటే, మరి ఈ వ్యక్తి క్రిస్టియన్ అయిన తర్వాత మళ్ళా హిందూయిజంలోకి వచ్చినట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మళ్ళా హిందూయిజంలోకి వచ్చి ఉంటే, మళ్ళా ఇతన్ని ఆ కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసి ఉంటే, ఇతను మళ్ళా షెడ్యూల్ కాస్ట్ అవుతాడు కాబట్టి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తిస్తది. ఈ కేస్‌లో అలాంటిది లేదు అని జెప్పారు. అంటే ఏంటి దీని మీనింగు? నేను ఎస్సీగా ఉండి, తర్వాత క్రిస్టియన్ అయిన తర్వాత నా కులం ఎండ్ అయిపోయింది. అంటే నా కులానికి ఇంకా నా చరిత్ర, అప్పటిదాకా నేను క్యారీ చేసిన కులం ఐడెంటిటీ ఇవన్నీ అంతమైపోయినాయి. అంతమైపోయి చచ్చిపోయిన తర్వాత, మళ్ళా నేను ఒకవేళ హిందూగా మారాలని అనుకుంటే, నేను మళ్ళా హిందూగా ఎళ్తే, నాకసలు ఏ కులం ఇస్తారు? నాకు కులం లేదు గదా! ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇంకొక యాస్పెక్ట్‌లో ఆలోచిద్దాం. ఇప్పుడు నేను భారతీయుడిని. ఏదో కులంలో పుట్టే ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక శ్రీలంకలో పుట్టిన వ్యక్తి ఉన్నాడు. అతను ముస్లింగా పుట్టాడు. ఎగ్జాంపుల్. అతనికసలు కులమే లేదు. కులమే లేని వ్యక్తి హిందూయిజంలోకి వచ్చాడనుకోండి. ఏ కులం ఇస్తారు? హిందూయిజంలో ఏదో ఒక కులంలో ఉండి తీరాల్సిందే కదా! ఏ కులం ఇస్తారు? కులం ఇవ్వలేరు. కన్వర్షన్ అనేది హిందూయిజానికి లేదు. కాబట్టి వీళ్ళేమంటారు? మళ్ళా వెనక్కి వస్తే మీకు అదే కులం వర్తిస్తుంది. అంటే సుప్రీం కోర్ట్ కూడా ఏం ఒప్పుకుంటుంది అంటే, ఈ కులం ఐడెంటిటీ అనేది బై బర్త్ నీకొచ్చింది. నీ పుట్టుకతో నీకు అటాచ్ అయ్యి ఉంది అనేది సుప్రీం కోర్ట్ అక్నాలెడ్జ్ చేస్తుంది. సో, నేను క్రిస్టియన్ నుంచి మళ్ళా వెనక్కి తిరిగి వస్తే, అప్పుడు మళ్ళా నన్ను షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్‌లోకే మళ్ళా నన్ను కూర్చోబెడతారు. సో, దేర్‌ఫోర్ నా ఐడెంటిటీ నా పుట్టుకతో క్యారీ అవుతూనే వస్తుంది. అదెక్కడా చచ్చిపోలేదు, అంతమైపోలేదు అనే దానికి అక్నాలెడ్జ్‌మెంట్ ఇది. దేర్‌ఫోర్ క్రిస్టియన్‌గా మారిన తర్వాత కూడా నా ఐడెంటిటీ అలాగే క్యారీ అవుతుంది. సో, సుప్రీం కోర్ట్ ఇచ్చిన రీజనింగ్ తప్పు అక్కడ. ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పాను. తిరిగి మళ్ళా హిందూయిజంలోకొచ్చిన తర్వాత వీళ్ళు కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసిందా అని. అది కాదు మీరు చేయాల్సిన టెస్టు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హిందూయిజంలో కులముంది అని అంటున్నారు కదా మీరు. సో, ఇక్కడి నుంచి క్రిస్టియన్‌లోకెళ్ళిన తర్వాత, ఈ ఎవరైతే అణచివేసే కులాలున్నాయో వాళ్ళు వీళ్ళందరిని ఎస్సీలుగా చూస్తున్నారా? లేకపోతే అప్పర్ కాస్ట్ లాగా చూస్తున్నారా? వాళ్ళల్లో ఒకరుగా చూస్తున్నారా? వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? అరేంజ్డ్ మ్యారేజ్‌లు చేసుకుంటున్నారా? వాళ్ళ మీద డిస్క్రిమినేషన్స్ చేయడం లేదా? అనేది మనం ఇక్కడ చూడాల్సిన అంశం. సో, యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి రావాలా? నేను కులం మారిన నా కులాన్ని వదిలేసిన తర్వాత నా మీద డిస్క్రిమినేషన్ ఎండ్ అవ్వాలి. నన్ను ఈ సో కాల్డ్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ నన్ను వాళ్ళలో ఒకడుగా చేర్చుకోవాల. ఆ కమ్యూనిటీ రిజెక్షన్ ఉంది కదా నా మీద. సో, నాకు ఆ కమ్యూనిటీ నా మీద రిజెక్షన్ ఉన్నప్పుడు,
నా కులం ఎండ్ అయిందని ఎట్లాగా చెప్తారు? ఇది కూడా సాధ్యపడదు. ఇంకొకటి ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఈ భాషలో ఎస్సీ, ఎస్టీలకి ఆ బెనిఫిట్స్ ఉండవు. ఎస్సీ, ఎస్టీలకి కన్వర్ట్ అయిన తర్వాత బెనిఫిట్ ఉండదు. దిస్ ఈజ్ అనదర్ ఆర్గ్యుమెంట్. అయ్యా ఫస్ట్ అసలు ఎస్సీ, ఎస్టీలకి బెనిఫిట్స్ ఏమీ లేవు. అన్ని డిసడ్వాంటేజ్‌లే ఉన్నాయి. రిజర్వేషన్ బెనిఫిట్ కాదు. అఫర్మేటివ్ యాక్షన్. ఎస్సీ, ఎస్టీ చట్టం బెనిఫిట్ కాదు. ఎస్సీ, ఎస్టీ చట్టం అనేది వీళ్ళ మీద జరుగుతున్న దారుణాలకి ఒక క్రిమినల్ చట్టం అది. క్రిమినల్ లా కెనాట్ బి కాల్డ్ యాస్ ఎ బెనిఫిట్. ప్రపంచంలో ఏ క్రిమినల్ ఏ లా లీగల్ జూరిస్ప్రుడెన్స్‌లో కూడా క్రిమినల్ లాని పట్టుకొని బెనిఫిట్ అన్న వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. క్రిమినల్ లా బెనిఫిట్ ఏంటి అసలు? సో దేర్‌ఫోర్ క్రిమినల్ లా అనేది బెనిఫిట్‌లోకి చూడడానికి వీల్లేదు. ఈవెన్ అదర్‌వైజ్ రిజర్వేషన్స్ అవన్నీ కూడా బెనిఫిట్స్ ఏం కాదు. అణచివేతకి గురయ్యారు కాబట్టి అణచివేతకు గురయ్యారు కాబట్టి అఫర్మేటివ్ యాక్షన్స్ ఇవన్నీ. సో వీ కెనాట్ కాల్ దెమ్ యాస్ బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ ఎండ్ అవుతాయనే ఒక ప్రాపగండా తప్పు. తర్వాత మొత్తం జ్యుడిషియరీ అసలు ఈ కులాన్ని ఎలా చూస్తుంది అంటే, మీరు ఆ జడ్జిమెంట్‌లో ఒక డెఫినిషన్ సుప్రీం కోర్ట్ డిస్కస్ చేసింది. అదేంటి అంటే కుప్పస్వామి జడ్జిమెంట్. కుప్పస్వామి చెట్టి, దొరైస్వామి చెట్టి అనే ఒక కేసు ఉంది. అది చాలా ఓల్డ్ కేస్ అది. ఆ కేసులో ఏమంటారంటే, కాస్ట్ ఈజ్ ఎ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఫర్ సర్టెన్ పర్పసెస్. కాస్ట్ ఈజ్ ఎ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఫర్ సర్టెన్ పర్పసెస్. ఇది ఈ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అబ్సర్డ్ డెఫినేషన్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే కాస్ట్ వాలంటరీ అసోసియేషన్ ఏం కాదు అది. అందరూ కావాలనుకోని కాస్ట్ ఎవరు తీసుకోవట్లేదు ఇక్కడ. కాస్ట్ ఈజ్ ఏ రియాలిటీ. కాస్ట్ ఈజ్ ఏ గ్రూప్ విచ్ ఐ యామ్ ఫోర్స్డ్ టు లివ్ ఇన్. నా ప్రమేయం లేకుండా నా పుట్టుకతోనే కాస్ట్ నాకు అంటగడుతున్నారు. నన్ను ఒక కులంలో పెంచుతున్నారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఇట్ ఈస్ ఎ ఫోర్స్డ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంగ్వేజ్ చెప్పాలంటే డివిజన్ ఆఫ్ లేబరర్స్. సో కాబట్టి ఈ పర్స్పెక్టివ్‌తో కాస్ట్‌ని చూడడం వల్ల, ఈ పర్స్పెక్టివ్‌తో కాస్ట్‌ని ఎవరు చూస్తారు? ఓన్లీ ప్రివిలెజ్డ్ కమ్యూనిటీస్ మాత్రమే చూడగలుగుతారు. సో ఈ ప్రివిలెజ్డ్ కమ్యూనిటీస్ మాత్రమే ఈ నెరేటివ్‌ని ఒప్పుకోగలుగుతారు. ఇప్పుడు నాది ఇంకొక ప్రశ్న. ప్రజాస్వామ్యం కదా మనది. అలాంటప్పుడు అసలు నా లైఫ్‌ని డిసైడ్ చేసేటప్పుడు నాతో సంబంధం లేని ఒక నా లైఫ్ ఏంటో తెలియని, నా రియాలిటీ ఏంటో తెలియని నెరేటివ్‌లో వేరే దృష్టికోణంతో అప్పర్ కాస్ట్ లెన్స్ పెట్టి నా లైఫ్‌ని ఎలా డిసైడ్ చేస్తారు? ఇది ఒక యాస్పెక్ట్. నేను సుప్రీం కోర్ట్ జడ్జెస్ మీద నేను పాయింట్ ఔట్ చేయట్లా. మెయిన్ స్ట్రీమ్ పొలిటిక్స్ ఉన్నాయో, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన లాజిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పొలిటికల్ డిస్కోర్స్ ఉందో, లేదా అకాడమిక్ డిస్కోర్స్ కూడా ఉందో, దీన్ని అంతా కూడా అప్పర్ కాస్ట్ లెన్స్‌లో చూస్తున్నారు ఈ ఇష్యూని. వితిన్ షెడ్యూల్డ్ కాస్ట్ ఎవరైనా కన్వర్ట్ అయిన తర్వాత క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్‌లు ఇవ్వడానికి వీల్లేదు. మాకు అన్యాయం జరుగుతుందని ఎక్కడన్నా ముందుకొచ్చి ఫైట్ చేసిన షెడ్యూల్ కాస్ట్‌లని ఎక్కడన్నా చూసారా? అన్యాయం జరిగితే ఒకవేళ మీరన్నట్టు బెనిఫిట్సే పోతున్నాయి అనుకునుంటే, షెడ్యూల్ కాస్ట్‌లు కదా ఫైట్ చేయాలి. ఎస్సీలలో కన్వర్ట్ అయిన క్రిస్టియన్‌లని మా నుంచి తీసేయండి అని చెప్పేసి వీళ్ళు కదా అడగాలి. వీళ్ళు కదా డిమాండ్ చేయాలి. కాబట్టి వీళ్ళు డిమాండ్ చేయలా. వీళ్ళెక్కడ డిమాండ్ చేయలేదు. ఈ నెరేటివ్ అంతా కూడా వన్ కమ్యూనిటీ, వన్ అప్పర్ కాస్ట్ నెరేటివ్‌లో నుంచి వచ్చిన థియరీ ఇదంతా. ఇప్పుడు ఇంకొక యాస్పెక్ట్‌లోకెళ్దాం. నేను షెడ్యూల్ కాస్ట్‌ని. నేను క్రిస్టియన్‌లోకి కన్వర్ట్ అవ్వలేదు. కానీ నేనసలు మతాన్నే వదిలేస్తున్నా. నేనొక ఎథిస్ట్‌ని అవుతున్నా. నేనొక మానవవాదిగా ఉంటున్నా. నాకు మతం లేదు. నేను ఏ దేవుడిని నమ్మను. నేను హిందువుని కాదు. మరి నాకు కులం పోద్దా? నన్ను కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి తీసేస్తారా? నాకు గూడా ఎస్సీ, ఎస్టీ చట్టంలో ఉండే సో కాల్డ్ మీరు బెనిఫిట్స్ అనేవన్నీ గాని లాగేసుకుంటారా? సాధ్యపడుతుందా? నేను హిందూయిజం నేను దేవుడినే నమ్మట్లేదు గదా! సో, నేను హిందువుని ఎట్లయితా?
ఎథీస్ట్‌ల పరిస్థితి ఏంది? ఇది ఒక ప్రశ్నార్థకం. రేపు పొద్దున ఎథీస్ట్‌ల దగ్గరికి కూడా వస్తారేమో. మీరు దేవుడిని ఖచ్చితంగా మీరు దేవుడిని నమ్మాల్సిందే అని చెప్పగలుగుతారా ఎవరన్నా? చెప్పడానికి వీల్లేదు. ఎందుకని చెప్పడానికి వీల్లేదు అంటే ఆర్టికల్ 25 భారత రాజ్యాంగం ఏ మతాన్నైనా గాని ప్రాక్టీస్ చేసే హక్కుని నాకు కల్పిస్తుంది. ఏ మతమైనా స్వీకరించే హక్కుని, ఏ మతాన్నైనా ప్రమోట్ చేసే హక్కుని, ప్రీచ్ చేసే హక్కుని గూడా నాకు కల్పిస్తుంది. దీని అర్థం ఏంది అంటే, నేను ఏ మతాన్నైనా వద్దు అనే హక్కు గూడా నాకుంది. అసలు మతమే వద్దు అనే హక్కు గూడా నాకుంది. మతం లేదు, దేవుడు లేడు అని చెప్పే హక్కు గూడా నాకుంది. ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ అంటే, రైట్ నాట్ టు ప్రాక్టీస్ ఎనీ రిలిజియన్ గూడా. రైట్ టు ప్రీచ్ అండ్ ప్రాక్టీస్ రిలిజియన్ అంటే, రైట్ నాట్ టు ప్రీచ్ అండ్ ప్రాక్టీస్ రిలిజియన్ గూడా ఫండమెంటల్ రైటే. కాబట్టి నేను ఎథీస్ట్‌గా మారిన తర్వాత, లేదు నువ్వు హిందువుగా తయారయ్యి, నువ్వు హిందువుగా మారి, నువ్వు దేవుడిని నమ్మితే మాత్రమే నేను నీకు రిజర్వేషన్‌లు ఇస్తాను. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తానంటే కుదరదు. ఇట్స్ సెన్స్‌లెస్ ఆర్గ్యుమెంట్ అది. రాజ్యాంగ రాజ్యాంగానికి స్కీమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌కి వ్యతిరేకంగా ఉంది ఇది. ఆన్ వన్ హ్యాండ్ ఆహ్, ఈ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్‌లో ఆలోచిస్తే ఇంకొక సీరియస్ ప్రాబ్లమ్ ఏంది అంటే దీనితోటి ఫండమెంటల్ రైట్స్ అండర్ 25 నాకేం చెప్తున్నాయి? మత స్వేచ్ఛనిచ్చింది గదా! అంటే మతాన్ని నేను ఫాలో అవ్వచ్చు, మార్చుకోవచ్చు. అసలు ఏ మతం వద్దు నాకొద్దని చెప్పొచ్చు. ఇది వన్ యాస్పెక్ట్. ఇది నాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కుని భంగం కలిగించేటట్టు నువ్వు మతం మారితే నేను నీకు నీ చట్టంలో నీకుండే ప్రొటెక్షన్‌ని నేను లాగేసుకుంటాను అని చెప్పడానికి వీల్లేదు స్టేట్. మళ్ళీ చెప్తున్నాను. మతం మారితే, దేవుడిని వదిలేస్తే, నీ మతాన్ని వదిలేస్తే, నేను నీకు లీగల్‌గా ప్రొటెక్షన్ ఇవ్వను. నీ అఫర్మేటివ్ యాక్షన్స్ ఏవి రావు. నీకు ఎస్సీ, ఎస్టీ చట్టాలు వర్తించవు. నీకు రిజర్వేషన్ రాదు అని చెప్పడం అనేది ఇట్ ఈస్ ఎ థ్రెటనింగ్ బెదిరింపు. కాబట్టి 25లో నా ఫ్రీ కన్సైన్స్‌ని యూజ్ చేసే రైట్ నాకు రాజ్యాంగం కల్పించిన తర్వాత, నన్ను థ్రెటన్ చేసి నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్‌కి కూడా వ్యతిరేకంగా ఉంది. నెక్స్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఈ రోజుకి గూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా ఉండి, వాళ్ళు ఒకవేళ మత మార్పిడి చేసుకుంటే, వాళ్ళు క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఇంకేదైనా సిక్కులైనా, ఇంకే మతమైనా మత మార్పిడి చేసుకున్నా గానీ, వాళ్ళకి మాత్రము ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తిస్తుంది. వాళ్ళు మతం మార్చుకున్నా వర్తిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళది మతమే కాదసలు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ హిందువులే గాదు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరు? వాళ్ళకి ఇండిపెండెంట్ కల్చర్ ఉన్నవాళ్ళు. ఇండిపెండెంట్ సోషల్ గ్రూప్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి హిందూ వివాహ చట్టం గాని, హిందూ చట్టాలు గాని వర్తించవు. సో, హిందూ చట్టాలు వాళ్ళకి వర్తించవు. విచ్ మీన్స్ హిందూ చట్టాలు వాళ్ళకు వర్తించవు అని సుప్రీం కోర్ట్ టెక్నాలజీ చేసినప్పుడు హిందూ చట్టం ఎస్సీ, ఎస్టీ చట్టానికి వర్తించదు అనేది లాజిక్. ఎందుకు అంటే షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ చట్టం ఈ ఇద్దరిని కంజాయింట్‌గా చూసే చట్టం. ఒకరికేమో హిందువులు, ఇంకొకరికేమో హిందువులు కాదు అని చెప్పడానికి వీల్లేదు. వీటన్నిటికి అడ్డొచ్చేది ఏంటి అంటే, ఇదంతా ఈ గందరగోళం ఎక్కడ జరిగింది అంటే, రాజ్యాంగంలో ఎక్కడా గూడా ఇప్పుడు మీరు ఎస్సీ, ఎస్టీ చట్టం తీసుకొని చూస్తే, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎస్సీలంటే ఎవరు అనే డెఫినిషన్ ఎక్కడుంటది అంటే, ఆర్టికల్ 366 ప్రకారం ఉంటది అని చెప్తారు. ఆర్టికల్ 366 ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్‌లో? ఇది ఆర్టికల్ 366 షెడ్యూల్ కాస్ట్‌ని డిఫైన్ చేసింది ఏందంటే, అండర్ 341 సూచించిన విధంగా షెడ్యూల్ కాస్ట్‌లు డిఫైన్ అవ్వబోతారు. షెడ్యూల్డ్ కాస్ట్ అంటే కులం గాదు. షెడ్యూల్డ్ కాస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ కాస్ట్. ఎస్సీ అంటే కులం గాదు. ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ కాస్ట్. ఇట్స్ ఎ షెడ్యూల్ ఆఫ్ కాస్ట్. కాబట్టి ఇది షెడ్యూల్డ్ షెడ్యూల్ ఆఫ్ కాస్ట్‌కి ఇచ్చిన ఒక ప్రొటెక్షన్ ఇది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ అనేది. దేర్‌ఫోర్ 341లో భాగంగా గవర్నమెంట్ మీద మళ్ళా ఇదొక ఆర్డినెన్స్‌ని తీసుకొనొచ్చి ఆర్డినెన్స్ ద్వారా షెడ్యూల్ కాస్ట్‌లు అంటే ఎవరు అని చెప్పేసి డిక్లేర్ చేసే రైట్ ఉంది కాబట్టి గవర్నమెంట్‌కి 1950లో వచ్చిన అప్పటి ఆర్డినెన్స్‌లో కేవలం హిందువులు, సిక్కులు మాత్రమే షెడ్యూల్ కాస్ట్ లిస్ట్‌లో ఉండడానికి అర్హులు అని చెప్పేసి ఉండేది. తర్వాత సబ్సిక్వెంట్‌లీ బౌద్ధుల్ని కూడా దీనిలో యాడ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు యాస్ ఆన్ టుడే పొజిషన్ ఏంది అంటే
షెడ్యూల్డ్ కాస్ట్‌లో హిందూస్, సిక్ అండ్ బుద్ధిస్ట్ వీళ్ళు మాత్రము ఎస్సీలుగా కంటిన్యూ అవ్వచ్చు. బౌద్ధం తీసుకున్నా గానీ ఎస్సీలుగా కంటిన్యూ అవ్వచ్చు. సో, సో, ఆహ్, కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ కొంచెం ఔట్ ఆఫ్ ద టాపిక్ ఏంటి అంటే, ఇక్కడ తెలంగాణలో నాకు రీసెంట్‌గా కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యారు. ఇవన్నీ ఇష్యూస్ ఏం జరగకముందే ఒక ఐ థింక్ 2, 3 మంత్స్ బ్యాక్ అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి షెడ్యూల్ కాస్ట్ సర్టిఫికేట్ బుద్ధిస్టులని జెప్తే కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయట్లేదు. బుద్ధిస్టులకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదు అని జెప్పేసి ఏదో అన్నారని జెప్పేసి. ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి నా దగ్గరకొచ్చారాళ్ళు. అది మీరు అప్లై చేయండి. ప్రొసీజర్‌లో ఉందది. దాన్ని మనం ఛాలెంజ్ చేద్దాం. హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేద్దాం. అట్లా అనడానికి వీల్లేదని చెప్పాను నేను. ప్రాక్టికల్లీ బుద్ధిస్టులకు గూడా ఇక్కడ మన మహారాష్ట్రలో అయితే చాలా ఈజీగా ఇస్తారు గానీ, ఇక్కడ మన దగ్గర బుద్ధిస్టులకి షెడ్యూల్ కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అని నేను విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఈ కేసేస్తే మరి బహుశా తెలుస్తుంది. సో, ఇప్పుడు యాస్ ఆన్ టుడే పొజిషన్ ఏంది అంటే ఎస్సీలకి ఎస్సీలకి మాత్రమే కన్వర్ట్ అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు. ట్రైబల్స్‌కి మాత్రం వాళ్ళ ఇండిపెండెంట్ రిలీజియన్ గాబట్టి, వాళ్ళు కన్వర్ట్ అయినా గాని వర్తిస్తుంది. ఇందాక నేను చెప్తూ మీకొక మాట చెప్పాను. ఆహ్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ విషయంలో సుప్రీం కోర్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విషయంలో పర్టిక్యులర్‌గా కామెంట్ చేసేటప్పుడు, ట్రైబల్ ఒకవేళ కన్వర్ట్ అయిన తర్వాత, ఈ ట్రైబల్ వ్యక్తిని ట్రైబ్ లాగా చూడాలా వద్దా అనేది ట్రయల్ కోర్ట్ డిసైడ్ చేయాలి. హైకోర్ట్, సుప్రీం కోర్ట్ గూడా కాదు. ట్రయల్ కోర్ట్ డిసైడ్ చేయాలి. ట్రయల్ కోర్ట్ ఎట్లా డిసైడ్ చేయాలి? రియాలిటీస్‌ని, నిజానిజాల్ని కోర్ట్ ముందు తీసుకొనొచ్చి వాటిని టెస్ట్ చేసి, యెస్ ఇతను కల్చర్‌ని వదిలిపెట్టకుండా ఉన్నాడు. ఈ కల్చర్‌లోనే ఫాలో అవుతున్నాడు. మతం మారినా గాని ఆ కల్చర్‌లోనే ఉంటున్నాడు ఇతను. అంటే ఏంటి కల్చర్ అంటే? అంటే ఇతను ఈ ట్రైబల్ గ్రూప్స్‌కి ఉండే వాళ్ళ కామన్ కల్చర్, వాళ్ళ వాళ్ళ లొకాలిటీ, వాళ్ళుండే విధానం, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఇది, వాళ్ళు ఆ కల్చర్‌లో కంటిన్యూ అవుతున్నారా లేదా అని చెప్పి చూడడం. నాకు చిన్న సింపుల్ ప్రశ్న అడుగుతాను. ఎస్సీలుగా ఉండి క్రిస్టియన్‌లుగా మారిన వాళ్ళు దళిత వాడల నుంచి బయటకొచ్చి రెడ్ల పక్కన గాని, బ్రాహ్మణుల పక్కన గాని ఎక్కడన్నా ఉంటున్నారా? అదే దళిత వాడల్లో ఉంటున్నారాళ్ళు. అదే కల్చర్‌లో ఉంటున్నారు. పక్కింట్లో ఉండే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళకి మామలు, అక్కలు. ఆళ్ళేమి వాళ్ళేమి ఆహ్, వాళ్ళ కల్చర్ నుంచి గాని, వాళ్ళ రిలేషన్‌షిప్స్ నుంచి గాని ఎక్కడ విడిపోవట్ల. క్రిస్టియన్‌గా మారిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కొడుకులున్నారు. కొడుకు క్రిస్టియన్ అయ్యాడు. ఎస్సీలలో ఉండి. కొడుకు క్రిస్టియన్ అయ్యాడు. క్రిస్టియన్ అయిపోయాడు కాబట్టి ఇంకా తండ్రికి కొడుకు కాకుండా పోతాడా? ఆ కల్చర్‌లో ఉన్నట్టే గదా! సో, ఈళ్ళెక్కడ గూడా ఆ కల్చర్ నుంచి డిటాచ్ అవ్వట్ల. వాళ్ళు జియోగ్రఫికల్‌గా గూడా ఎక్కడ డిటాచ్ అవ్వట్లేదు. అప్పర్ కాస్ట్ వాళ్ళని కలుపుకోవట్లేదు. చేసినప్పుడు కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఏంది అంటే, రాజ్యాంగబద్ధంగా ఇలాంటి నిర్ణయాలకు రావాలి అన్నప్పుడు టెస్ట్ ఎలా చేయాలి అంటే, మతం ఆధారంగా గాదు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ చట్టం గాని, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఇది గాని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ గాని ఏది గూడా మతం ఆధారంగా ఇచ్చింది కాదు. మతాన్ని టెస్ట్ చేయడానికి వీల్లేదు. ఈ చట్టం దేనికోసం వచ్చింది? అబాలిషన్ ఆఫ్ అన్‌టచబిలిటీ. అంటరానితనము, దాని పరిణామాలు, కులము దాని పరిణామాలలో నుంచి బయటికి వచ్చిన ఒక చట్టం ఇది. ఈ చట్టాన్ని టెస్ట్ చేసేటప్పుడు, చట్టాన్ని టెస్ట్ చేయాలి, సమాజంలో ఉండే నిజాల్ని టెస్ట్ చేయాలి, రాజ్యాంగబద్ధతను టెస్ట్ చేయాలి, రాజ్యాంగ స్కీమ్‌ని టెస్ట్ చేయాలి. అంతేగాని మతాన్ని టెస్ట్ చేసి, మతంలో ఇది ఉంది కాబట్టి, మతం మారిన తర్వాత మతంలో కులం లేదు కాబట్టి నేను ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు అనేది ఇది కొంచెం రీజనింగ్ లాజిక్‌కి సరిపడని ఒక ఆర్గ్యుమెంట్ ఇది. దేర్‌ఫోర్ ఇప్పుడు ఇప్పటికైనా గాని ఈ టెస్ట్ దేనికి జరగాలి అంటే, సమాజంలో ఉండే వాస్తవికతకి, సమాజంలో ఉండే అసమానతలకి, రియల్ సబ్‌స్టాన్షియల్ డేటాకి దీని మీద ఒక రీసెర్చ్ జరిగిన తర్వాత, యాక్చువల్‌గా సమాజంలో ఏం జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని, క్రిమినల్ చట్టంలో పర్టిక్యులర్‌గా మనకు మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలా వద్దా అనేది డిఫరెంట్ యాస్పెక్ట్. క్రిమినల్ చట్టంలోకొచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి మాత్రము కన్వర్ట్ కాకపోయినా గానీ వీళ్ళు షెడ్యూల్ కాస్ట్‌లుగానే ఉండి తీరాలి. అదర్‌వైజ్ ఇది చాలా దుష్పరిణామాలకి దారి తీసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇంకొక క్వెషన్ నన్ను అప్రోచ్ అయ్యారు చాలామంది. నేను మొన్న ఇది రాగానే ఐ థింక్ వన్ ఆఫ్ నాది ఫస్ట్ వీడియో ఇంటర్వ్యూ ఏదో అడిగితే ఇచ్చాను. ఇంటర్వ్యూ చేశాము. చాలామంది చూసారు దాన్ని. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేనేమన్నానంటే, క్రిస్టియానిటీలో కులం లేదు కాబట్టి
రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు. ఎస్సీ, ఎస్టీలకి వర్తించే చట్టాలు వర్తించడం కుదరదు అంటున్నారు గదా! క్రిస్టియన్స్ ఎందుకని మాలో కులముందని జెప్పేసి అక్నాలెడ్జ్ జేయట్లేదు? ఇండియన్ క్రిస్టియన్స్ ఎందుకని మాలో కులముంది అని చెప్పి డిక్లరేషన్స్ చేయట్లేదు? ఎక్కడో దగ్గర క్రిస్టియానిటీలో కులం లేదు, క్రిస్టియన్‌లు అందరూ సమానమే అని చెప్పే ధోరణిలో క్రిస్టియన్‌లుగా మారుతున్న వాళ్ళకి గూడా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని వీళ్ళు అక్నాలెడ్జ్ చేయకపోవడం అనేది క్రిస్టియన్ గ్రూప్స్ చేస్తున్న తప్పు. ఏం పర్వాలేదు. మనుషుల్ని గూడా దేవుళ్ళల్లో కలిపేసే ఆప్షన్‌లు మతాలు కల్పిస్తున్నాయి. మనకు ఎంతోమంది మనుషుల్ని పోప్స్‌గా చేసిన వాళ్ళని మన మదర్ తెరీసా గారిని వీళ్ళందరిని గూడా వాళ్ళ సెయింట్స్‌లో కలిపేశారు. సో, దే కెన్ ఇఫ్ పోప్ వాంట్స్ దే కెన్ డిక్లేర్. కాబట్టి సమాజంలో అసమానతను ఉంది అనేది బైబిల్ గూడా ఒప్పుకుంటుంది. దేవుడి ముందు అందరూ సమానమే. కానీ సమాజం సమానంగా లేదు. దేవుడి దగ్గరికెళ్లి చచ్చిపోయి పరలోకానికెళ్ళినప్పుడు మాత్రమే మీరు సమానంగా అక్కడ సమానత్వం అడుగుతారేమో! నాకు తెలీదు. ఇక్కడ మనం భూలోకంలో ఉన్నాం గదా! భూమి మీద ఉన్నాం గదా! ఇక్కడ మాత్రం అసమానతలున్నాయి. ఈ అసమానతల్ని అడ్రెస్ చేసేది మతం గాదు. అసమానతల్ని అడ్రెస్ చేసేది చట్టము, రాజ్యాంగము, సమాజంలో ఉండే రుగ్మతలు వీటిని ఆధారంగా చేసుకొని మాత్రమే మనం నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, మనం మత గ్రంథాలు ఆధారంగా ఈ పర్టిక్యులర్ జడ్జ్‌మెంట్ రావడం అనేది కరెక్ట్ గాదు ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రిమినల్ లా. 1950 ఆర్డినెన్స్ మీద ఆల్రెడీ పెండింగ్ లిటిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎట్లా అవుతాయో చూద్దాం. ఈ టెస్ట్ అన్ని చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఐ థింక్ ఈ షెడ్యూల్ కాస్ట్ కన్వర్ట్ అయిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని నేను ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ లాయర్ నేను ఇంతవరకే నేను మాట్లాడదలుచుకున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.